పెద్ద ఆయన గాడిదని పెంచుకున్నాడు. సో గాడిదని పెంచుకున్నాడు. గాడిదకి ఏం చెప్పినా ఏం అడిగినా తల ఊపుతూ ఉంటుంది అన్నమాట. అన్నిటికి ఎలా ఊపుతుంది? సో ఆయనకు డౌట్ వచ్చింది. సరే నేను ఒక టెస్ట్ పెడతాను, నా గాడి చేత ఎవరైతే ఇలా అనిపిస్తారో వాళ్ళకి నా ఆస్తి అంతా రాసిస్తాను అని. సో చాలా మంది వస్తారు, ట్రై చేస్తారు, చాలా మంది వస్తారు, ఏం వర్కౌట్ అవుతుంది, అన్నిటికీ లాగే అంటూ ఉంటుంది గాడిద. లాస్ట్ లో మా సుబ్బారావు వెళ్ళాడు. లాస్ట్ లో మా సుబ్బారావు వెళ్ళి దాని చెవులో ఏదో చెప్పాడు. దాని చెవులో ఏదని చెప్పగానే అది ఇలా అంది. ఇలా అబ్బా నువ్వు ఫస్ట్ వ్యక్తివి, ఓకే నా ఆస్తి అంతా రాసిచ్చాడు. సో సుబ్బారావు వెళ్ళిపోతుంటే ఆయన అడిగాడు, బాబు అసలు నువ్వు ఏం చెప్పు దాని చెవులో అని. ఏం లేదు సార్, దాని దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళి నువ్వు కూడా నాలా తయారవుతావా అని అడిగాను, అది వద్దు అని. సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా తలతిక్క పనులన్నీ చేశారా? హలో అన్నయ్య, చెప్పేది కాకుండా వేరేది ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అంతే, మీరందరూ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి నైట్ ఏం తిందో ఏమో సెట్ అంతా స్మెల్ కొడుతుందని చూస్తున్నాను. సరిగమ పదని నాకు వింత అలవాటు ఉంది. నా పక్కన ఎవరు కూర్చున్నా వాళ్ళ తల తినేస్తా. అదెవరో కాదు, మా జ్యోతక్కనే. బేసిక్ గా స్టూడెంట్స్ అన్నాక క్లాస్ వినాలనిపించదు. నాకు క్లాస్ వినాలనిపించకపోతే కళ్ళు తిరిగినట్టు యాక్షన్ చేస్తా. అంటే క్లాస్ చెప్తాడు, అప్పుడు మేడమే పంపించేస్తారు హాస్టల్ కి. ప్రతిరోజు కాదు, క్లాస్ వినాలనిపించినప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఎప్పుడు వినాలనిపించకపోయినా ఓసారి పాప ఇవి కళ్ళు తిరిగి నిజంగా పడినా కూడా ఇది కావాలని చేసి ఇక్కడే కూర్చో. నేనైతే కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా అనే, అదేంటో నేను ఎప్పుడు నిద్రపోదామని అనుకుంటా. సరే అని నిద్ర వెళ్దామని ట్రై చేస్తా. ఎంతసేపు నిద్ర వేసి నాకు ప్రదీప్ గారే గుర్తొస్తున్నారు. ప్రదీప్ ఏం చేస్తున్నాడా, ఏం తింటున్నాడా, ఇది వింత అలవాటు. ప్రదీప్ తిన్నాడా లేడా, అసలు నాకు ఆకలిస్తున్నాడు, ప్రదీప్ ఆకలిస్తుందో అని వింత వింత ఆలోచన వస్తూ ఉంటాయి. ఏంటంట ప్రదీప్ మరి? మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే హాయ్ స్వీట్ హార్ట్. నేను ఫుడ్స్ ని డిఫరెంట్ గా టేస్ట్ చేస్తా. ఇడ్లీని కర్రీతో తింటా, భోజనంలో సూప్ వేసుకొని తాగుతా, ఆ తర్వాత 2 పెగ్గులు వేస్తా. మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటామా? నాకున్న పనికిమాల అలవాటు ఏంటంటే సెల్ఫీ దిగడం. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మహిళ నోట విన్న పదవేది నేను. మొన్న మూవీకి వెళ్ళినప్పుడు సెల్ఫీ దిగితే థియేటర్ వాళ్ళేమో పైరసీ తీస్తున్నానని ఆ సెల్ పగలు కొట్టేశారు. సెల్ఫీ మరి 2.5 hours తీసావమ్మా? నేను తీస్తున్నప్పుడే వాళ్ళు చూసారు. నువ్వు డైరెక్ట్ గా సినిమా చూడకుండా అందులో చూసావు అని వాడు డౌట్. హాయ్ ప్రదీప్. మైకానాలే. ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపిస్తే సెల్ఫీ దిగడం అలవాటు. సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు కాబట్టి సెల్ఫీ. మీరు కొత్త వాళ్ళ? మీరు కొత్త కాకుండా మామూలు కొత్త వాళ్ళని ఎలా దిగుతుంటారు? బస్ స్టాప్ నుంచి హే హలో అని దిగుతూ ఉంటారు అందరితో. వచ్చి చూపిస్తా. తప్పకుండా దిగుతాం మనం. ఇవాళ షో అయిపోయి అందరం దిగుతాం. నా ఒక్కదాంతోనే సెల్ఫీ. భలేవారే. ఇప్పుడే కంపల్సరీ, నో డౌట్. ఎవ్రీ ఎపిసోడ్ అదే చెప్తాను. కూర్చోండి, కంపల్సరీ, నో డౌట్. యాక్చువల్లీ నేను కోపంలో ఉన్నప్పుడు నాకు ఆపోజిట్ గా మాట్లాడితే కోపం వస్తుంది, వాళ్ళ చంప పగలగొట్టాలనిపిస్తుంది. కానీ అలా చేయను, నాకు నేను కంట్రోల్ చేసుకుంటా. అదే నాకున్న చెత్త అలవాటు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఓకే చెప్తూ ఉండాలి. ఎస్, అంటే అన్ని విషయాల్లో కాదు, అప్పుడప్పుడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం. చెప్పండి, నాతో మాట్లాడండి. మీకు కోపం వచ్చింది, ఇప్పుడు మీరు నాతో ఏంటి ఇలా చేస్తున్నావు, ఇప్పుడు ఏంటి, నువ్వు అసలు మారువా? అంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటే అసలు పట్టించుకోవేంటి? ఏమనుకుంటున్నా? నేనేం చేశాను? నేనేమన్నా? అంత నువ్వే చేసావు. ఏం చేశానంటావేంటి? మరలా మొత్తం మీరే చేశారు. నేను వాళ్ళు ప్రపోజ్ చేశారు, నేను థ్యాంక్ యూ సేమ్ టు యూ చెప్పాను, అంతే. దాంట్లో తప్పే ఉంది. అలా అయితే ఓకే, అలా అయితే చంప పగలగొట్టాను. ఇప్పుడు అందరికీ చేస్తే నీకు ప్రాబ్లమా? ఎవరికి చేయకుండా నీ ఒకదానికి ప్రపోజ్ చేస్తే ప్రాబ్లమా? అందరికి చేస్తే ప్రాబ్లం. ఇప్పుడేగా అందరిని ఒప్పుకోవట్లేదు అంటున్నావు నువ్వు.
వెరీ గుడ్. నువ్వు కొట్టే టైపేలే, నాకు అర్థమవుతుంది. ఎందుకైనా మంచిది. వార్తలు ఇంతటితో సమాప్తం. కూర్చోండి. హాయ్ బంగారం. హలో వెండి. హలో వెండి. నెక్స్ట్ ఏంటి? నా అలవాటు ఏంటంటే నేను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు పెన్ తీసుకెళ్తాను, కానీ అందులో ఇంక్ ఉందా లేదా అనేది చూసుకోను. చిట్లు ఎలా రాస్తారు మరి? చిట్స్ తీసుకెళ్ళను. అంత జిరాక్సేనా? మినీ జిరాక్సేనా? లేదు. మైక్రో జిరాక్సేనా? నో. లేదు. బాగా చదువుతారు మీరు? చదువులు తల్లి. అలాంటి ఆవిడ పెన్ లో ఇంకుందో లేదో చూసుకోకుండా వెళ్తుందా? నాకున్న చెత్త అలవాటు ఏంటంటే బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటా. మధ్యలో మర్చిపోయి నీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కానీ బ్రష్ చేయలే కానీ మొత్తం తినేసి ఆ తర్వాత నెమ్మదిగా బ్రష్ చేసుకుంటాను. ఇంకానే గుర్తొచ్చి మధ్యలో చేసుకుంటా. నేను అలా మర్చిపోతే ఇంక నెక్స్ట్ డేనే ఆ రోజు క్యాన్సిల్. మా హస్బెండ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి బిర్యానీ తిని ఫుల్ గా పడుకొని తనకు పెరుగన్నం పెడతాను. అవునా? ఆయన కూడా వచ్చారమ్మా? లేదు. రాలేదా? అడిగానని చెప్పు. నాలో నాకున్న పనికిమాలిన అలవాటు ఏంటంటే నా ఫ్రెండ్స్ గుర్తించడం అసలే ఇంపార్టెంట్ విషయం. నా ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళు కట్ చేసేదానికన్నా ముందే నేను కేక్ నాకేస్తాను. వాళ్ళకి ఏమైనా మిగులుతోందా అమ్మా? కొంచెమే నాకు కట్ చేయడానికి క్యాండిల్ చుట్టూరా వదిలేస్తుంటావు. వాళ్ళకన్నా ముందే తెలియకుండా. మా తల్లే. సో మీ తెలివితేటలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా అంతే తెలివైన వాడు. సో ఏం చేశాడంటే ఓ రోజు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అమ్మ 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 ఒకసారి తొందర రా అమ్మా అని. ఏమైందిరా అంటే కాళ్ళకు అడ్డం వచ్చిందని నిచ్చెని తన్నాను, అది కింద పడిపోయింది, తొందర రా దాన్ని నించోబెడదాను. అరే నాకు పని ఉందిరా, నేను రాలేను కానీ నాన్నని పిల్లని. నాన్నకు తెలుసమ్మా, నాన్నకు కూడా తెలుసండి. మరి నాన్నకు తెలిస్తే నాన్ననే పిలవచ్చు అంటే నాన్నే అమ్మ పైన ఏళ్ళాడుతున్నాడు గాలిలో. సో అలా చావు కబురు చల్లగా ఎప్పుడని చెప్పారా మీరు? ఒకరోజు కాలేజ్ లో యాన్యువల్ డే ఫెస్ట్ అవుతుంది అని చెప్పారు. అయితే దానికి పెద్ద సెలబ్రిటీని తెస్తున్నా అని చెప్పారు. అయితే నేను సెలబ్రిటీ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. తీరా చూస్తే అదొక సంపూర్ణేష్ బాబు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడిని తెస్తున్నారని చెప్పారు. ఆయనతో మాట్లాడామా? ఫస్ట్ లో మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే లైట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఫెస్ట్ కి వెళ్ళలేదు. నేను షోకి వచ్చేటప్పుడు లంచ్ బ్రేక్ లో చికెన్ బిర్యానీ పెడతారంటే తీరా వచ్చాక పప్పన్నం పెట్టారు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమైనా సంబంధం ఉందా? నేను ఏం క్వశ్చన్ అడిగా? చావు కబురు ఎలా ఉంటుందో చెప్పు అన్న. దానికి బిర్యానీకి పప్పన్నకి ఏంటి సంబంధం? నేను ఎక్స్పెక్ట్ చేశాను లంచ్ బ్రేక్ లో బిర్యానీ పెడతారని. ప్రతి సబ్జెక్టు పాస్ అయితే ఇలాగే ఉంటుంది. అదొక మానసిక ఆందోళన కలుగుతుంది నీకు. ఇంకెప్పుడు అలాంటివి చేయకు. ఒకరోజు క్రికెట్ ఆడుతూ ఉంటే బాల్ వచ్చి చాలా చోట తగిలింది. తర్వాత చెప్పారు అది కరకు బాల్ అని. ఏం బాల్? కార్క్ బాల్ అని చెప్పారు. గాడు పెట్టకపోతే నేను ఏ గాడు ఆపలేడని చెప్పి. గాడ్డే నీకు గాడు భయ్యా. నేను స్నానం చేయడం హెయిర్ వాష్ చేసుకుందామని వాష్రూమ్ వెళ్ళినా అన్న. అయితే మా మమ్మీ చెప్పింది కుంకుడు షాంపూ ఉంటది రాడా, తీసుకొని వెళ్ళిపో, ఒక బాక్స్ లో పెట్టినా అని చెప్తుంది. పోయేసరికి స్నానం చేసిన ఆరామ్సే చేసేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది, అరే కుంకుడుగా షాంపూ తీసుకోకుండా ఎటువైనావు రా, స్నానం చేసినావు అంటే. అప్పుడు నాకు అర్థమైన కుంకుడుగా తీసుకోలే, నేను వాష్రూమ్ అడిగే అది ఉంటాయి కదా అది తీసుకొని స్నానం చేసిన. అప్పటి నుంచి ఇరుక్కున్న జుట్టు కదలట్లేదంట. వాళ్ళ ఇంట్లో హ్యాంగర్లు అవన్నీ హ్యాంగ్ చేసుకుంటున్నారు. మై నేమ్ ఇస్ విజు. మై నేమ్ ఇస్ విజు గారు. ఏం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక రోజు మా అంకుల్ వచ్చేసి మా ఆంటీకి నాకు షర్ట్ తెచ్చి పెట్టవా అంటే మా ఆంటీ మెల్లిగా వచ్చి టీ షర్ట్ ఇస్తుంది. ఏంటి నువ్వేంటి, నేను షర్ట్ అడిగితే నువ్వు టీ షర్ట్ ఇచ్చావేంటి అంటే, అదేం లేదండి ఇప్పుడు వరకు షర్ట్ ఐరన్ చేస్తుంటే కాలిపోయింది, అందుకే టీ షర్ట్ తెచ్చిచ్చాను అని చెప్పి చావుకప్పుడు చల్లగా చెప్పింది. జాన్, నేను నీకేం అన్యాయం చేశాను జాన్? చాలా అద్భుతాలు చేశారు మీరు. వండర్ఫుల్. ఇలా కాదు, దీనికి పనిష్మెంట్ గా మీరు ఇప్పుడు పాట పాడతారు. పాడుగా చాలా. ఏమన్నాను ఏమనట్లేదని ఏమన్నారో పాట. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడి భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడి రాగం వేరు,
చిన్ని చిన్ని యాసే సిరి వెన్నెల్లో నా పూసే యాసే ఒక మాయే చేసే. రెండో లైన్ నుంచి మింగేశావు. యాక్చువల్లీ బాత్రూమ్ సింగర్ నేను, సో నాకు అంతగా రాదు. బాత్రూమ్ సింగర్ ఇంత బాగా పాడితే ఆహా, ఆరు బయట ఇంకా బాగా పాడుతున్నారు మీరైతే. ఈసారి నుంచి ఎవ్వడు ఆన్సర్ పేలకపోయినా అడుగు పనిష్మెంట్ ఉంటుంది. ఒక అతను సెలూన్ కి వచ్చాడు, క్యాప్ పెట్టుకొని వచ్చి కటింగ్ చేయాలి నీట్ గా అంటే ఉన్నాడు. తీరా క్యాప్ తీసాక తీరా చూస్తే మధ్యలో 4 ఎన్నికలు. సాధారణంగా క్యాప్ పెట్టి కటింగ్ చేయించుకుంటారు తెలుసా నీకు? గిన్నె గాని క్యాప్ గాని పెట్టుకుని ఇట్లా రౌండ్ కొడితే ఇది వస్తుంది. ఏమో తెలియదు, ఆయన క్యాప్ తీయమంటే క్యాప్ తీసి నీ పక్కన ఉన్నాడు చెప్తారు, కరెక్ట్ గా వస్తుంది. ఒకసారి కాటమరాడు టికెట్లు బుక్ చేసుకున్నాం. అయితే ప్రసాద్ ఐమాక్ థియేటర్ కి వెళ్ళినాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి లాస్ట్ మినిట్ లో మా ఫ్రెండ్ చెప్పిండు అవి దిల్షుక్ టికెట్లు అని. చెప్పు ఏం పనిష్మెంట్? ఏ పాట కావాలి? టీజే సాంగ్స్. గున్నా గున్నా మామిడి అవే వచ్చా? అవే చెప్పులు సినిమా పాటకేసి. ఓకే, మంచి హిప్ హాప్ యువర్ రాక్స్ చూడ. నాకు తెలిసి అండ్ డెఫినెట్లీ నేను ఇప్పటివరకు పుట్టి పెరిగి ఇలాంటి డాన్స్ చూడలేదు. నిజం. ఓ రోజు నేను నాకు జిఎఫ్ తో చార్జ్ చేస్తున్నా, నాశనం. తను రిప్లై ఇయ్యలే. 2 hours తర్వాత రిప్లై వచ్చింది. డే మొత్తం చార్జ్ చేసిన తర్వాత తెలిసింది అది నా జిఎఫ్ కాదు, నా బామ్మ అని. తప్పే ఉంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు నా వైఫ్ నీ ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను, వాడంటేనే నాకు ఇష్టం అని చెప్పడం. ఏం కావాలి పనిష్మెంట్? నీకు కాదు భయ్యా, మాకు కదా పనిష్మెంట్. డాన్స్ చాలు పాప, ఇప్పుడే డైలాగ్ జోక్ చెప్తాను. జోకా? నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కేఫ్కి వెళ్ళాము. ఇద్దరం సమోసా ఆర్డర్ చేసాము. సో నేను తింటున్నాను, తను మాత్రం లోపల కుర్మా తింటుంది. సో ఏంటి అలా తింటున్నావు అంటే నేను బయట ఫుడ్ ఎక్కువ తిన్నా అని చెప్పి. పర్లేదా? వర్కౌట్ అయితా? ఇంకోట? సో న్యూటన్ 4th లా, ఫర్ ఎవ్రీ మేల్ యాక్షన్ దెర్ ఈస్ ఎ ఫీమేల్ ఓవర్ యాక్షన్. బతికిపోయా భయ్యా, జోక్ అని ముందే చెప్పేవాళ్ళు, అది కుంభేసేవాళ్ళు వాళ్ళందరూ కలిసి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. యాక్చువల్ గా ఒక రోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నువ్వు కళ్ళు పెట్టుకున్నావా? ఉంది సైడ్ లో ఉన్నాయి. చెప్పండి. యాక్చువల్ గా ఒక రోజు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను. ఆఫ్టర్నూన్ బాగా మంచిగా తిన్నాను. ఇంకా తర్వాత అర్జెంట్ గా తిర్రి వచ్చింది. ఆ తిర్రి వచ్చింది, అడిగితే బాత్రూమ్ చూపించాడు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వాటర్ వస్తలేవురా అని చెప్పాడు. ఏం పనిష్మెంట్ తీసుకున్నాం మనం అందరం?
ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఉంటుంది నీకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒక రోజు రూమ్ లో ఫ్రెండ్స్ అందరం చికెన్ చేసుకుందాం అనుకున్నాం. చికెన్ తెచ్చాం, అంతా రెడీ అయిన తర్వాత గ్యాస్ లేదన్నారు, ఉప్పేసుకొని తినేసాం. కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మాయిలు వేరే ఉప్పు కారేసి తినేసారా? మా తల్లే కాలేజీలో వేరే ఫ్రెండ్ కానీ టిఫిన్ నేను తింటుంటే నా పక్కన ఫ్రెండ్ అలాగే చూస్తుంటే ఏమైందో అలా చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్, జాగ్రత్త వినండి. వాడు తింటున్నప్పుడు బొద్దింక పడితే అలా ఇప్పుడు ఐటమ్ సాంగ్ లాస్ట్ ఫైట్ వస్తుంది, జాగ్రత్త. బొద్దింక పడిందని అలా పెట్టేస్తే దాన్ని వచ్చి నువ్వు తింటున్నావు. ఇది ది బిగినింగ్, కంక్లూజన్ వేరేది ఉంటుంది. ఆ బొద్దింక నీకు వచ్చిందో లేదా అని నేను చూస్తున్నా అంటున్నా. ఆయన మహత్ కార్యం చేసినట్టుగా నేను చెప్పేసాను, అయిపోయింది. ఏంటి ఎవరు నవ్వలేదు? తప్పదు నాన్న, పనిష్మెంట్ దా. డెఫినెట్లీ నీకు కాదు పనిష్మెంట్. వండర్ఫుల్, సూపర్. ఒక రోజు మా అన్నయ్య ఫోన్ చేసి బామ పోయింది అన్నాడు. ఎవరు? మా అన్నయ్య. ఎవరు పోయారు? బామ. ఇక్కడ ద బకెట్. మా అన్నయ్య ఫోన్ చేసి బామ పోయింది అన్నాడు. నేను ఇంకా పైకి పోయింది అనుకున్నా, కానీ కోపంతో వాళ్ళ ఇంకో కొడుకు దగ్గరికి పోయిందంట. హలో ప్రదీప్ అన్న, దిస్ ఇస్ ప్రణయ్, దిస్ ఇస్ పృథ్వీ. ముందే పేరు చెప్పు. హెడ్ కానిస్టేబుల్ ప్రణవ్ పేరు చెప్పినట్టున్నాడు. నిజం చెప్పు, ఆలోచించుకుని చెప్పు, టైం ఇస్తా. నీ పేరేంటి? పృథ్వీ. మామ రిజల్ట్స్ వచ్చాయని మార్నింగ్ ఫ్రెండ్ కాల్ చేశాడు. అయితే మామ ఎన్ని పాస్ రా అంటే, మామ అందరు పాస్ మామ అంటే, నా రిజల్ట్ ఎంత రా అంటే, నువ్వు తప్ప అందరు పాస్ అయ్యారు. హలో హలో, చాలా పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ ఉందని చెప్పి రాత్రి మొత్తం అంతా చిచ్చి ప్రిపేర్ చేసి పోతే నెక్స్ట్ డే వేరే ఎగ్జామ్ అని తెలిసి రాసేయచ్చుగా, అవే రాయొచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. అమ్మాయి కదా ప్రాబ్లమే. అయ్యప్ప లేదనమ్మా, మిమ్మల్ని డౌట్ పడరు ఎవరు. మా లాంటి ఏదో మోహన్ జరగ ఈడేదో ఎట్టుంటాడు ఈడే అని మా దగ్గరికి వస్తారు ఎలాగో. ఒకరోజు మా సార్ నన్ను సీరియస్ గా ఒక క్వశ్చన్ వేశాడు. అదే నువ్వు సీఎం అయి ఉంటే 2 minutes లో ప్రజలకు ఏం చేసేవాడు అని అడిగాడు. సార్ నేను 2 minutes లో ప్రజలకు ఏం చేసేవాడు అంటే మ్యాగీ చేసి పెట్టాడు అన్నాను. ఓకే, సూపర్, వండర్ఫుల్. సుబ్బారావు ఎట్టి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కాలేజీలన్నీ తిరిగాడు, వర్కౌట్ కాలే. ఇలా కాదండి, స్టైల్ ఉండాలి మనం అని చెప్పి మంచి ఒక బుల్లెట్ వెహికల్ కొన్నాడు. దడ్ వేసుకుంటూ మొత్తం కాలేజ్ మొత్తం తిరిగాడు, మొత్తం రౌండ్లు వేసాడు, మట్టి లేపాడు, చాలా విషయాలు చేశాడు. అయినా సరే ఇలా కాదని జాన్ అని ఒక బాబా దగ్గరికి వెళ్ళాడు. ఆ బాబాకి వెళ్ళి చెప్పుకున్నాడు,
వెళ్ళిపోయాడా? బాబా భక్తులకి సేవను అందిస్తున్నట్టున్నారు, వెళ్ళిపోయాడు. సో ఆ బాబా ఏమనంటే, నాయన భక్త, నువ్వు బుల్లెట్ సౌండ్ వేసుకుని వెళ్ళి ఐ లవ్ యూ అంటే వాళ్ళకి ఆ సౌండ్ లో వినపడదు. ఓ యాక్టివా లాంటిది సౌండ్ ఎక్కువ రాని వెహికల్ కొనుక్కున్నావు అనుకో, అప్పుడు వాళ్ళకి నువ్వేం చెప్తున్నా అర్థం అవుతుంది. సరే ఈసారి సౌండ్ రాని యాక్టివా లాంటి బండి వేసుకెళ్ళాడు. ఎందుకంటే తప్పకమని వచ్చి అమ్మాయి కూర్చుంది బ్యాక్ సీట్ లో. ఓకే అనుకున్నాడు, సరే అనుకుని అంతా మాట్లాడాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. బాబా అన్నాడు. అంటే ఏమైంది ఆయన అంటే, సార్ మీరు చెప్పినట్టే యాక్టివా కొన్నాను, నేను ప్రపోజ్ చేయగానే అమ్మాయికి వినపడింది, ఆ అమ్మాయి ఒప్పేసుకుంది, మాకు పెళ్లి కూడా అయిపోయింది, పెళ్లి ఇప్పుడు 3 నెలలు అయింది. మరి ఇప్పుడేమైందని, యాక్టివా మీద వెళ్తుంటే ఒకటే నస సార్, తిడతనే ఉంటుంది రోజు, ఆ నస పరినాడు. నాయన ఇప్పుడు యాక్టివా అమ్మేసి ఇప్పుడు బుల్లెట్ కొనుక్కోను ఆయన. ఇప్పుడు ఆవిడ ఎంత తిట్టినా అడిగాడు, భయ్యా నిజం అనుకుంటాడు ఎవడని చూసినా, నువ్వు నవ్వితే అలాగా నా జోకి నవ్వే అనుకుంటాడు ఎవడని చూస్తే టీవీలో. ఎయిటింగ్ ఇదే ఈ నవ్వే ఏంట్రా రే జాగ్రత్త. వాడికి నిమ్మకాయ వాసన చూపించండి. సో ఇలా ఒకప్పుడు మనకి నచ్చేవి, ఇప్పుడు నచ్చనివి ఏంటది? ఒకప్పుడు నాకు నచ్చేది ఏంటంటే స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు నచ్చేది. ఇప్పుడు నచ్చని విషయం ఏమంటే కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం. బికాస్ కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏంటంటే ఫ్రెండ్స్ నీకు చదువు తప్ప దేనికి పనికి రావురా అని అంటారు. కాబట్టి ఎప్పుడైనా ఆలోచించండి, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, మాలా చదువుకోని వాళ్ళు చాలా లక్షల్లో ఉంటారు. పెళ్లి కాకుండా ముందు బాయ్ ఫ్రెండ్ ని గోకాలనిపించేది, కానీ ఇప్పుడు ఖర్చు పెట్టించాలనిపించట్లేదు. కార్డు గోకడమా? బాగా క్లారిటీగా అర్థమైందమ్మా నాకు. అందుకే నన్ను ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఒకప్పుడు నాకు అబ్బాయిలంటే అసలు నచ్చేది కాదు, అదేంటో ఇప్పుడు ప్రదీప్ అంటే తెగ నచ్చేస్తుంది. బిస్కెట్ కాదు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందమైన లోకం, అందులో అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. చలి అనాకలి నీ నవ్వులేటి బావడి. బాగున్నా అన్న? ఇప్పటివరకు బాగానే ఉన్నా. నీ ఆన్సర్ విన్నాక ఏమవుద్దా అనే డౌట్ ఉంది. నువ్వు ఒక్కడే మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు తెలుసు ఇక్కడ మొత్తం షోలో. ఎందుకంటే అతను నవ్వుతుంటే ఎడు చూస్తున్నాడు తెలియట్లేదు నాకు. చిన్నప్పుడు పక్కింటి ఆంటీ అన్నం తినిపించేది. పక్కింటి ఆంటీ నచ్చేదా? గోరుబుద్దలు తినిపించేది, నాకు చాలా నచ్చేది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నావు ఆయన. నువ్వు గోరుముద్దలు తినే వయసులో సైజులో లేవు నాయన, అలా అయితే కష్టమే. హలో ప్రదీప్, మా సర్వీసెస్ మీకు ఏ విధంగా ఉపయోగపడగలవు? ప్రదీప్ నువ్వంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం. దిండి కింద కూడా నీ షర్ట్ లేని ఫోటో ఉండేది. దిండి కింద షర్ట్ లేని ఫోటో ఉండేది నీది, కానీ నువ్వు రకులు. నేను షర్ట్ లేకుండా ఫోటో దిగితే కదా నీ దగ్గర రావాలి. ఏ సల్మాన్ ఖాన్ తలకాయ నా తలకాయ పెట్టేసుకున్నట్టు నువ్వు, నీకు అర్థం కావట్లేదు. నాదా? ఇప్పుడు నువ్వు రాశి కన్నా రకుల్ ప్రీత్ సింగ్ అంటున్నావు. నువ్వెందుకు ప్రదీప్ నన్ను మర్చిపోయావు? లేలే, నువ్వు దిండు కింద ఫోటో పెట్టినావు, వాళ్ళు దిండు కవరే నా ఫోటో పెట్టుకున్నారు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రదీప్. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా. నీ వెనకాల ఉన్న వాళ్ళే నమ్మట్లే, ఇక నేనేం నమ్ముతానమ్మా.
మా వాళ్ళు చెప్పారంటే అందులో ఏదో నిజం ఉండి ఉంటాడు. ఒకప్పుడు నా ఫేస్ నాకే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు నా ఫేస్ మహేష్ బాబు కంటే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే లవ్ లో పడ్డా కాబట్టి. నా బంగారమే, సూపర్. భయ్యా సిగ్గుపడే విధానం, ఆయన ఉన్న ఆనందం చూస్తుంటే ఈ మధ్యనే అయినట్టుంది. ఒక 6 నెలల తర్వాత సెట్ అయిపోతాడు. రజనీకాంత్. మై నేమ్ ఇస్ రజనీకాంత్ గారు, చెప్పండి. అప్పుడు సావిత్రి అంటే ఇష్టం, ఇప్పుడు సన్నీల్ అంటే ఇంకా ఇష్టం. సో అప్పట్లో సావిత్రి గారు అంటే ఇష్టం. ఆవిడ చేసిన 3 సినిమా పేర్లు చెప్పు. సావిత్రి 1, సావిత్రి 2, సావిత్రి 3. తప్పు లేదు నువ్వు మార్చుకోవడంలో. ఏ అన్న లేచి కూర్చో. పెద్ద అన్న లేచిండు. సారీ అన్న. అదిగో ఎట్లా లేచిండు అనుకున్నావు? ఎవడు రా దొంగతనం నేనే. పోలీస్ స్టేషన్ లో గుంపు కూర్చుంటే అందులో నుంచుంటాడు చాలా. ఎస్ డార్లింగ్. చిన్నప్పుడు మా నాన్న చాక్లెట్ కొనుక్కుంటా అంటే డబ్బులు జేబుల నుంచి నా కొడుకు గుప్పడవుతాడని డబ్బులు తీసి ఇచ్చేవాడు. అదే ఇప్పుడు అడిగితే ఇవ్వట్లేదు భయ్యా. ఇదివరకు అంటే చాక్లెట్లు తినేవాడి, ఇప్పుడు ఏది పడితే తింటావు కదా దాంట్లో. అదే ఆయన భయం. ఇప్పుడు నా లవర్కి కొనిస్తా అంటే ఇవ్వట్లేదు భయ్యా. అప్పుడు ఇచ్చింది నా లవర్కే, ఇప్పుడు ఇచ్చేది కూడా నా లవర్కే. ఓ నీది తునిగా లవ్ స్టోరీయా? ఓ చిన్నప్పుడే ప్లాన్ చేశారన్నమాట. తూనీగలో మొదలైంది, మధ్యలో ముగిసిపోయింది. అందుకే దాన్ని డ్రాగన్ ఫ్లై అంటారు నాన్న. లవ్ లో ఉన్నప్పుడు కొత్తలో అమ్మాయి వెనక ఎక్కించుకొని తిరగడం చాలా నచ్చేదన్న. ఇప్పుడు 3 years అవుతుంది, వెనక ఎక్కించుకొని తిరగడం పిచ్చా బోర్ అన్న. ఎప్పుడెప్పుడు దిగుతుందా అనిపిస్తుంది. ఓ పంచే ఫర్ ఏ చేంజ్ కొన్ని రోజులు ఏదైనా అబ్బాయి వెనక కూర్చోబెట్టి గట్టిగా పట్టుకో. అది కూడా అయిందన్న. చిచి దూరం కూర్చోండి రే. కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఆ అబ్బాయి పేరు ప్రదీప్ ఉండే అన్న. రాబో అదేంటో కానీ చిన్నప్పుడు నాకు బల్పాలంటే చాలా ఇష్టం ఉండేది ప్రదీప్. ఎందుకంటే బ్రేక్ టైమ్ లో వేళ్ల మధ్యలో పెట్టుకొని తినొచ్చు కదా. ఇప్పుడు బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు కాబట్టి. ఏ స్కూల్ మీరు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మమ్మీ అది కాదు ప్రదీప్, నీ కోసం త్వరగా వచ్చేసాను అన్నమాట కాలేజ్ కి. నాకు కొంచెం టైం పట్టింది, మళ్ళీ వెనక్కి ఇంతకు ముందు అమ్మాయిలు గోల్డ్ చాలా మంచిది అంటే నచ్చేది, బట్ ఇప్పుడు అమ్మాయి గోల్డ్ ఫ్లేక్స్ తాగుతుంది లేదా అమ్మాయి ఒంటి మీద గోల్డ్ ఉంటే నచ్చుతుంది. ఇదివరకు అమ్మాయిలు గోల్డ్ మా, ఇప్పుడు అమ్మాయిలు డైమండ్ కదా. ఆ పెళ్ళైపోయిన మన సుబ్బారావు గాని, జాన్ గాని, ఇంకా ఫిలిప్స్, వీళ్ళ ముగ్గురు వాళ్ళ వైఫ్లు అందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. ఓకే నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని. నాక పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టము అని చెప్పారు. ఎందుకు ఇష్టము అంటే మా ఆయన పెళ్ళైపోయినప్పటి నుంచి అలాగే ఉంటాడు సేమ్ చూడడానికి, అందుకే ఇష్టము అని. ఓకే అని ఇంకో దగ్గరికి వెళ్ళాక నీకెవరంటే ఇష్టం? నాకంటే మహేష్ బాబు అంటే చాలా బాగా ఇష్టము అని. మా ఆయన సేమ్ మహేష్ బాబులా ఉంటాడు అందుకే ఇష్టము అని. సరే అని సుబ్బారావు ఆవిడ రేపేసి నీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం అంటే నాకు మా ఆయన అంటేనే ఇష్టము అని. అదేంటి ఎందుకంటే మా ఆయన్ని షాపింగ్ తీసుకెళ్ళమన్నా, సినిమాకి తీసుకెళ్ళమన్నా, ఇంట్లో బట్టలు గిన్నెలు ఉతకమన్నా అస్సలు చేయకుండా భలే యాక్టింగ్ చేస్తాడు, అందుకే అంతకు మించిన యాక్టర్ ఇంకోటి లేండి, అందుకే మా ఆయనే నా ఫేవరెట్. భయ్యా మన జోకులు నవ్వుతున్నారు భయ్య ఈ మధ్యన. జాన్ నేను నమ్మలేకపోతున్నాను. జోకు పండింది. సో ఇలా మీరు ఏ సందర్భంలో యాక్టింగ్ చేస్తారు? ఎదురింటి ఆంటీ పొద్దున్నే మేడపైకి వెళ్ళినప్పుడు డంబుల్స్ తీసుకొని మనం పైకి ఎక్కి అప్పుడు ఆంటీ ముందు యాక్టింగ్ చేస్తుంటాం ఆంటీని ఇంప్రెస్ చేయడానికి. ఏ చూపాడు ఏం తెలీదా నీకు? అయ్యా వాళ్ళ కూతురు లేరా? మరి నీ టేస్ట్ ఏంటి ఇలా అయింది? ఆంటీని ఇంప్రెస్ చేయడానికి కూడా డబ్బులు లేదు. ఫుల్గా మందు కట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా యాక్టింగ్ చేస్తాం. నువ్వు అలా కనిపిస్తున్నావు కొంచెం.
బాగా పీకేసావు నువ్వు. ఎక్కువ కూడా వాటర్ బాగా కలుపుతూ ఉండు. ఎలా యాక్ట్ చేస్తావు దొరకకుండా ఇంట్లో? ఏం చెప్తావు? ఏం తాగనట్టు సింపుల్ గా సైలెంట్ గా కూర్చోడం. అడుగులో అడుగు వేసుకుని కొంచెం కొంచెం తిండా. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కడిగేస్తా ఉంటాడు. పొద్దున్నే బాల్కనీలోకి వెళ్ళాక చెల్లి ఫ్రెండ్ వస్తే నన్ను చూసుకుంటూ మేము ఏదో పెద్ద రాజులాగా యాక్టింగ్ చేసాం. చూపించచ్చా ఇట్లా యాక్ట్ చేస్తా? దాదా కరెక్ట్ గా వాళ్ళు వచ్చినప్పుడే నలిగిపోయినా సరే కొత్త షర్ట్ లోపలికి తీసేసుకుని వాళ్ళ ముందు ఊరికే అలా అలా తిరుగుతూ చెల్లి దగ్గరికి రిమోట్ ఇటీ అని చెప్పి, హలో నువ్వు చెల్లివా చెల్లి ఫ్రెండ్ వా? చెల్లి ఫ్రెండ్. చెల్లి ఫ్రెండ్. అది చూడు చెల్లిని ఒప్పుకోవాల్సి వస్తారు. చెల్లి ఫ్రెండ్ ఇవిడైతే చెల్లి ఫ్రెండ్. నేనే చెల్లిందా? నేను ఆయన చెల్లిని, నువ్వు నా ఫ్రెండ్. ఓకే. యాక్చువల్లీ మన ఫిజిక్స్ సార్ కత్తిలా ఉంటాడు కదా, ఆవిడ మైకి ఇవ్వండి. ఆవిడ మైకి వచ్చి చంటలాగా ఉంటాడంట. టేక్ టు యాక్షన్. మనం సబ్జెక్ట్స్ బాగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి మన తల్లిదండ్రులకి కెమెరా గంట వస్తాడు వెనకెలా. యాక్చువల్లీ ఇప్పుడు ఛానల్ ఉంది కదా, యాక్చువల్లీ ఈ ఛానల్ చూడు, ఇప్పుడు ఒకడు వస్తాడు సేమ్ అలాగే ఉంటాడు చూడు. ఎవరమ్మా? ఫ్రెండా? ఫ్రెండా? టీవీకి అడ్డం వస్తాడు వెనకెళ్ళే. టీవీ చూస్తున్నాగా మేద్రం మనం వెనకెళ్దా? అది కష్టాలు ఎందుకు? అనవసరంగా నిన్ను చూడటం కోసం ముందు అస్తమాన్ తిరుగుతున్నాడు. ఇంకేంటి సంగతులు? నేను మొన్న సినిమాకి వెళ్ళాం కదా మన ఇద్దరం. ఫ్రెండా? మా చెల్లమ్మ ఫ్రెండా? ఏంటన్నయ్య ఫ్రెండా? అవును అవును. అంటే డాడీ పొద్దున్న నిన్ను కొట్టాడు కదా, దేనికన్నా కాలేజ్కి వెళ్ళట్లేదని మళ్ళీ అడిగాడు. లాంటోడు లాంటోడు అలాంటివన్నీ మీ ఫ్రెండ్స్ మాట్లాడొద్దాం. మా అన్నయ్య రోజు డైలీ స్నానం చేస్తాడు. ఇప్పుడు కూడా చేశాడు. ఏం చేస్తున్నాడు ఈయన? అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఎవరైనా నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముందు స్టైల్ కొడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు జిమ్ కూడా చేస్తుంటా. అవును, అది ఒకటి పనికిరాంది. వెళ్ళు మా ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళు, లోపలికి వెళ్ళు. మమ్మీ ఏడ్చనకెళ్ళి ఉడికెళ్ళి చూడమని వెళ్ళి చూడు. ఇంకేం సంగతి? డంబుల్స్ ఎక్కడ పెట్టు? నీ డంబుల్సా? నేను సెక్యూరిటీలు కొనుక్కోవడానికి ఎనప సామాన్లు అమ్మేశా. ఎందుకు ఏం చేసుకుంటా డంబుల్తో నువ్వు? సరే టీవీ రిమోట్. టీవీ అని చూస్తా. టీవీ రిమోటా? మీ ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాము. ఆల్మోస్ట్ నీలాగే ఉన్నాడు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తున్నా. నీ టీవీతో పని ఏంటి? 3 సబ్జెక్టులు మిగిలిపోయాయి ఫస్ట్ ఇయర్ లో, అవి చదువుకోవచ్చు కదా. వెళ్ళి వెళ్ళు. అయ్యో చెప్పద్దా? మా అన్నయ్య కాలేజ్ టాపర్. కాలేజ్ మేడం మీద ఉంటాడు. కాలేజ్ మేడం మీద ఉంటాడు. నిజాలన్నీ బయట మాట్లాడిస్తాను. సరే ఏం చెప్పాలి? లోపలికి వెళ్ళి నా చున్నీ చిరిగిపోయింది, వెళ్ళి కుట్టు. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టామ్మా? కనిపించట్లేదు షర్ట్లు ప్యాంట్లు. భరించలేకపోతున్నా అప్పటి నుంచి. చెల్ల ఆల్రెడీ బుక్ రా. చూసావా? ఈసారి నేను తిట్టక్కర్లేదు, ఆవిడ వచ్చి చెప్తుంది. హాయ్ ప్రదీపన్న. అంత స్లోగా లేచేయండి. అది చాలా వెరైటీగా లేచాడు. హాయ్ ప్రదీప్ అన్న. గుడికి వెళ్ళినప్పుడు మంచి వాటిలా నటిస్తాం, ఎందుకంటే ప్రసాదం ఎక్కువ పెడతాడని. ఎక్స్ట్రా చేయకు. నువ్వు వెళ్ళేది గుడికి ప్రసాదం కోసం కాదని నాకు తెలుసు. అంతేనా? కరెక్ట్ అలాగే వెళ్ళాలి. గురువారం ఎక్కడికి వెళ్ళాలి? సాయిబాబా పంజగుట్ట. ఓకే, నన్ను అడుగు లిస్ట్ మొత్తం చెప్తాను నేను. అన్న ఫుల్ అడావుడున్నావు. అవునా? అమ్మాయిలు ప్రదీప్ షోకి వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తారనమాట. ఎలా అంటే వాళ్ళు రాత్రి దిండి కింద మీ ఫోటోను పెట్టుకున్నట్టు, మీరంటే ప్రాణం అన్నట్టు. నువ్వు ఒక్కడు ఉన్నావురా నా కోసం. నేను ఇప్పటి వరకు లోకంలో నేను ఒక్కడే అనుకున్నా, నాలాగా వెరైటీ పీస్ ఇంకోటి ఉందా? నువ్వే నాకు అన్నయ్యలా ఉన్నావు. నువ్వు నేను నీకు అన్నయ్య.
ఫ్యాకల్టీ వచ్చి క్లాస్ ఒక్క నిమిషం ఇందా నువ్వు తిట్టి నిన్నేనమ్మా పంది అని అదా సారీ భయ్యా నువ్వు చెప్పు. ఫ్యాకల్టీ వచ్చి ఏదైనా క్లాస్ లో క్వశ్చన్ ఆడినప్పుడు పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ అని చెప్పి యాక్టింగ్ చేసి వెళ్ళిపోవడం బయటికి. 8th B నువ్వు 9th C అంటే టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా అబ్బాయి బాగా హ్యాండ్సమ్ గా కనిపిస్తే ఛానల్ అవి చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాం. అంటే మీరు కూడా అన్ని మీరే చేయాలా? మేము కూడా చేయాలి. పగిలిపోయింది గుండె. ఇన్ని రోజులు మేము ఒకళ్ళే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు అనుకున్నాం. గుడిలో మీరు కూడా ఇస్తున్నారా అమ్మా? ఇప్పుడిప్పుడే కొత్త అబ్బాయి బాగుంటే అబ్బాయి చూస్తున్నాడని చెప్పి దాన ధర్మాలు చేస్తూ ఉంటావా నువ్వు? అలాంటి టైంలో ఒకటి రావాలంట. అమ్మా 200 ఇవ్వ 200 ఇవ్వంటే వాడు చూస్తాడు నాకు 500 కావాలంటే. మల్లేశ్వర్ సినిమాలో ఆడు నేను తీసుకుంటా. ఎగ్జామ్ హాల్లో చిట్టి పెట్టి దొరికినప్పుడు మనం చాలా యాక్టింగ్ చేస్తాం. ఏంటిది? నాది కాదు. ఇలా ఉంది దొరికావా? లేదు లేదు నేను ఎప్పుడు పెట్టలే. నేను దొరికావా దొరకలేదని అడిగి పెట్టలేదని అడగల. దొరకలే అది అలా రాయాలి బాగా ఎగ్జామ్స్. ఓకేనా? ఏమైనా టిప్స్ కావాలంటే నాకు చెప్పమ్మా. సరే నెంబర్ కావాల్సి ఒక వీడియో చేస్తానమ్మా చిట్లు ఎలా పెట్టాలి అని. అది జాగ్రత్తగా చూసుకో. చున్నీకి రివర్స్ లో రాసి బ్యాక్ సైడ్ పెట్టు. దాన్ని నేనే చేస్తాం. నేను ఎన్నిసార్లు చూసా ఇది ఏం చున్నీతో కప్పుకుని రాస్తున్నారు ఎగ్జామ్ అనుకునేవాడిని. అయితే నిండా రాసే ఉంటుంది మొత్తం. సపోజ్ నాకు రేపు కాలేజ్కి వెళ్ళాలని లేదు, మమ్మీతో ఇలా చెప్తా, మమ్మీ యాక్చువల్ గా మిడ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్స్ ఉన్నాయి, నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, ఉండిపోతాయి ఇక ఇంట్లో చదువుకుంటాను అని చెప్పి. నీ నైట్ అవుట్ నాకు తెలుసులే. మేము నైట్ అవుట్ చేయకుండా ఇంజనీరింగ్ పాస్ అయ్యామా ఏంటి? బాగా చదవాలి భయ్యా, జాగ్రత్త. ఫ్లాష్ కుట్టి అది పక్కన పెట్టుకుంటారుగా, అవి ఉంటాయి కదా. నిద్ర రాకుండా మధ్య మధ్య చిప్స్ పక్క. ఎక్కువ నిద్ర వస్తుంటే ఆవకాయ బెటర్ భయ్యా. సో సరదాగా ఒక గేమ్ ఆడదామా? ఓకే. సో అవును గురుగారితో మాట్లాడదాం అనుకున్నాను. గురుగారు హాయ్, మీ పేరు? రోహిత్. మిమ్మల్ని చూడగానే నా స్కూల్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. వెరీ గుడ్ ఫ్రెండ్ స్కూల్లో, నందు అని. డెఫినెట్లీ ఈ షో చూస్తూ ఉంటుంటాడు. సో నందు, ఐ మిస్ యూ. అండ్ నిజంగా సూపర్ ఫన్. మేము కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా, అంటే ట్యూషన్ లో కానీ స్కూల్లో కానీ మా అందరికి ఫారినర్ మావాడే. సినిమాకి వెళ్తారు కూడా. ఐ హావ్ ఫారిన్ ఫ్రెండ్స్. రోహిత్ ఏం చదువుతున్నారు? సిఏ. దూరం చదువుకునే వాళ్ళు అయితే మీరంతా. గుడ్ గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బ్రదర్. టెన్షన్ లో నిజాలు చెప్పేశారా బయటికి? అంటే టెన్షన్ లో అడిగితే అరే చిట్టి ఎవరు తీసుకొచ్చాడు రా అని చెప్పి చిట్టి తీసినాక మాట, టీచర్ నాది కాదు, నాది ఇంకా నా జేబులో ఉంది, నేను నీలే. అయ్యో ఆవేశంలో నిజం చెప్పేయడం. నాన్న కోపంతో తిడితే నేను ఫ్రెష్ సెషన్ లో స్పెల్లింగ్ చెప్పు. ఆన్సర్ చెప్పు, ఆన్సర్ చెప్పు. ఫ్రెష్ సెషన్ లో చిన్నపిన పైన వేసుకొని కాలేజ్ పోయినా, నా గర్ల్ ఫ్రెండ్ చూసి ఏందిరా అంటే అందరు చూసి సమాజ్ స్పెషల్ గాలాడుతుందని వేసుకున్నాను వాళ్ళు. ఏం కాలేజ్కి పోతాను? నారాయణ. ఏం చెప్తారు అక్కడ? ఏం కాలేజ్ అది? ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ కాలేజా? అవునా? ఏ ఇయర్? ఎంపీసీ ఇంటర్ లో ఉంటది. ఇంజనీరింగ్ లో ఏముంటది? డాక్టర్ కోర్స్ ఉంటుంది, అంతే కదా. బీటెక్ లో అయితే ఫిజిక్స్ ఉంటుంది. బాగా క్లారిటీ ఉంది. ఏ స్కూలు? అది. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. నువ్వు ఒక్కడివే వచ్చావా? నేను తీసుకొచ్చా? ప్రదీప్ నేను ఒక డైలాగ్ చెప్దు కానీ రా, నేను అది అడిగా. ఎవరితో వచ్చావు? చెప్పు, డైలాగ్ చెప్పు. అరే చూడరా రే ఎట్టి వాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన ప్లాన్ కాదురా. ఇది డైలాగు అదే నాన్న.
ఆ మధ్య రే 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 అసలు అని పిలుస్తావు చూడు, అలా పిలవకుండా చెప్పు, రే ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా. రే ఎట్టి వాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదురా, దమ్మురా. ఎవడున్నాడు అక్కడ? ఎవరు లేడా? నాకు చెప్పు, నాకు చెప్పు. రే ఎట్టి వాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, దమ్మురా. కట్ కట్ నాన్న, ఇది వార్నింగ్. ఎట్టి వాడితో పెట్టుకోవాలంటే ఎట్టివాడు కాదురా, ఎదుటివాడు. ఎదుటివాడితో రే ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే ఉండాలి. వేరే హీరో వస్తున్నాడు రా, వేరే హీరో వస్తున్నాడు, అల్లు అర్జున్ రాదు. రే ఎట్టి వాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదురా, దమ్మురా. నా ఫ్రెండ్ ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంటే ఆవేశంతో వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేశాను. అయ్యయ్యో, అనవసరం కాపాడేసా అబ్బాయిని. హాయ్ ప్రతిభ. హాయ్ అన్నయ్య. ఎక్కడ? ఆవేశంలో అనేసాం. అన్నయ్య నేను ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే ఇన్విజిలేటర్ వచ్చి ఏంది ఏం రాస్తున్నావు, నువ్వు స్లిప్ పెట్టి రాస్తున్నావు అంటే కాదు సార్ అన్న. మళ్ళీ ఏం రాస్తున్నావు అంటే లేదు సార్ నేను ఏం రాస్తలేను అంటే ఒకసారి నీ క్వశ్చన్ పేపర్ చూపించు, నీ స్లిప్ చూపించు అంటే చూసుకో ఇది క్వశ్చన్ పేపర్ తిప్పి తిప్పి రాశాను రా అన్న. ఇంకా మా క్లాస్ లో లెక్చరరు ఎప్పుడు ఫెయిల్ అవుతావు కదా ఎలా పాస్ అయ్యావని అడిగారు. అంటే ఏం లేదు సార్ మొన్న క్వశ్చన్ పేపర్ ఉంటది కదా దొంగతనం చేసింది నేనే సార్ అని చెప్పి. ఏం చెప్పాడు? ఫోన్లో బ్యాలెన్స్ వేపి మా డాడీని అడిగితే మొన్ననే కాదు 100 రూపీస్ వేయించిన అంటే ఆవేశంలో గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడేస్తా. నీకేమర్థమైంది ఒకసారి వాడికి మైక్ ఇవ్వండి. అర్థం కాకనే నవ్విన. మీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతావా? మాట్లాడతా. ఎక్స్ప్రెషన్ మారిందేంట్రా? ఎవరు నీ ఫ్రెండ్? మంచి ఫ్రెండ్ నాగజ్యోతి. లాగే 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 మనసు జ్యోతి ఏంట్రావా? లాగే 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 ప్రాణం లాగే. రేపు స్కూల్ కి వస్తున్నావా అని అడుగు. రేపు స్కూల్ కి వస్తున్నావా? రేపు కలుస్తా. బాయ్, సీ యూ. బాయ్, సీ యూ. టాటా. ఒరే నాయనా అలా మాట్లాడకూడదు నాన్న, దానికి టైం ఉంది ఇంకా. 10th వరకు జాగ్రత్తగా ఉండే నాన్న. జాగ్రత్త, కూర్చో, బాగా చదువుకో. నీ అక్క ఎక్కడుంది? జాగ్రత్త అమ్మా. నాగజ్యోతి అంటే ఎవరు? ఒక రోజు మా బామ్మ కోపంతో తిడుతుంటే ఆవేశంలో చెప్పేసా బామ్మ నీకు మోషన్ టాబ్లెట్ కల్పించింది నేనే అని. తెలియని వారి పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనాల్లో అందరికి స్వీట్ పెట్టి మనకు పెట్టినప్పుడు చీచి అందుకే కోపంలో మనం అనుకుంటాం ఈ పెళ్లిలకు తెలియని వాళ్ళ పెళ్లికి వెళ్ళడం కన్నా దొరికిపోవడం కన్నా కూర్చుంది మహిళ. ఏమి నాయనా నీకు ఏమి జరిగినది? సరే ఓ పాట పాడు మా వాళ్ళ కోసం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, పంచుకూర గుమ్మ గుమ్మ ముట్టుకో వద్దనకమ్మ. ఆ కూర ఏంటి కూర భయ? పంచుకూర. ఓకే, ఎస్, నెక్స్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. మళ్ళీ హాయ్. హాయ్, మళ్ళీ హాయ్. యాక్చువల్లీ నేను ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? 100 రూపీస్ ఫైన్. నేను నిజామేం చెప్పలేదు కానీ ఒకసారి దొరికిపోయినా అడ్డంగా. ఎట్లా? ఏమైంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు మార్క్స్ తక్కువ వస్తుండే. అయితే రిపోర్ట్ కార్డ్ లో నేనే నా పేరెంట్స్ సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తుండే అనమాట. ఒక్కసారి ఇయర్ ఎండింగ్ లో మా సార్ వచ్చారు అనమాట మా చెల్లి అడ్మిషన్ కోసం. ఆ రోజు మా నాన్న అన్నారు, మీరు స్లిప్ టెస్ట్ అలాంటివి ఏం కండక్ట్ చేయారా వీకెండ్స్ అలాంటివి, మా కూతురు ప్రోగ్రెస్ చేస్తుందా లేదా అవేం తెలియట్లే మాకు అని. అప్పుడు సార్ నోట్ తెరిచాను చూడండి, ప్రతి ఒక్క క్షణం 3 ఈగలు వెళ్ళినాయి లోపలికి. నాకు సార్ మీద ఎంత బీపీ రేజ్ అయిందంటే సర్రమని బీపీ రేజ్ అయింది. నువ్వు సంతకం పెట్టుకుంటావు, నీ ఇష్టం. ఆయన ఎట్లా చెప్తాడు అట్లా? దొరికిపోయాను నేను. అయ్యో, పోయి ఫిజిక్స్ సబ్జెక్ట్ అది. అయితే బీకామ్ అయి ఉంటది.
బిఎస్సి స్టాట్స్. ఓ అందులో ఉంటుందా? దేత్తడి పోచమ్మ గుడి అయింది ఆ రోజు. మా ఫ్రెండ్ నాతో ఊకే జాకెట్ రేట్ ఎంత అన్నప్పుడు వేసుకున్న వాళ్ళకి తెలుసు నాకేం తెలుస్తారా అని అన్నమాట. మీరు కంగారు పడకండి, సమ్మర్ అందుకే నా లాస్ట్ లో విడిగా కూర్చున్నావు. ఫ్రెండ్ లవ్ ప్రపోజల్ కి నన్ను సజెషన్ అడిగితే తొందర ఎందుకు అని. ఓకే టేక్ సీన్ నెంబర్ 24 యాక్షన్. ఫ్రెండ్ లవ్ ప్రపోజల్ కి నన్ను సజెషన్ అడిగితే ఓకేనా? ఓకే కదా, కంఫర్టబుల్ లైట్స్ అంతా సౌండ్ ఓకే. టేక్ 25 యాక్షన్. ఫ్రెండ్ లవ్ ప్రపోజల్ కి సజెషన్ అడిగితే లేట్ ఎందుకని నేనే వెళ్ళి ప్రపోజ్ చేసేసాను. టేక్ ఓకే.